సైబర్ ఫ్రాడ్స్ మనందరికి తెలుసు. చాలా మంది ఈ మధ్య కాలంలో సైబర్ ఫ్రాడ్స్ కి గురవుతున్నారు. రీసెంట్ గా మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు సైబర్ ఫ్రాడ్స్ చేసే క్రిమినల్స్ ని పారాసైట్స్ అని పిలిచారు. వాళ్ళు సమాజానికి తీరని నష్టం చేస్తున్నారని, పాన్ ఇండియా స్థాయిలో వాళ్ళు చేసే సైబర్ ఫ్రాడ్స్ వల్ల అమాయకులు అన్యాయంగా బలైపోతున్నారని, వాళ్ళు ఖచ్చితంగా ప్రిజన్స్ లో అంటే జైల్స్ లో ఉండాలని, ఇలాంటి పారాసైట్స్ కి సమాజంలో ఓపెన్ సమాజంలో చోట్లేదని సిజేఐ సూర్యకాంత్ గారు చెప్పుకొచ్చారనమాట. మనకు తెలుసు, భారతదేశంలో సైబర్ రిలేటెడ్ ఫ్రాడ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. రీసెంట్ గా ఒక సైబర్ ఫ్రాడ్ కేసులో అక్యూజ్డ్ బెయిల్ కోసం అప్లై చేశారు. తన తోటి అక్యూజ్డ్ కి బెయిల్ వచ్చిందని, తనకి ట్రయల్ బాగా లేట్ అవుతుందని, తనకి బెయిల్ రాలేదని ఒక పిటిషన్ వేసిన సందర్భంలో సిజేఐ సూర్యకాంత్ గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. అసలు మనం చూస్తే మన దేశంలో సైబర్ ఫ్రాడ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో సైబర్ ఫ్రాడ్స్ వల్ల భారతదేశంలో దాదాపు 54,000 కోట్లు నష్టపోయారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చెప్పింది. అదేవిధంగా గవర్నమెంట్ గణాంకాలు కూడా చెప్తున్నాయి.